ఇంకా ఇంట్లోకి కూడా నేను పూర్తిగా వెళ్ళలేదమ్మా. గేట్లో నుంచి లోపలికి వెళుతూ ఉన్న సందర్భంలో వెంటనే మళ్ళీ కారు వచ్చింది నా కోసం. మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మంటున్నారు గవర్నర్ దగ్గరికి కలవడానికి. మాన్యశ్రీ బిరుదు రామరాజు గారు, పుల్లారెడ్డి గారు, ఇంకా పెద్దలు ఎంతోమంది కలిసి వెళ్తారు, మిమ్మల్ని కూడా రమ్మని పిలిచారని నాకు కబురు వచ్చింది. వెంటనే నేను వెళ్ళాను. అందరం కలిసి వెళితే అక్కడ గవర్నర్ గారిని జై శ్రీరామ్ అంటూ అందరం నమస్కారం చేశాం. ఆమె ప్రతి నమస్కారం చేయలేదు, మళ్ళీ జై శ్రీరామ్ అని ప్రతివాదము చేయలేదు. అప్పుడు నాకు కూర్చోమని కూడా కనీసం అనలా. వెళ్ళిన వాళ్ళు ఎవరు సామాన్యులేం కాదు, అందరూ పెద్ద పెద్దవాళ్ళు, గొప్ప గొప్ప పనులు చేసినటువంటి వాళ్ళు. నాకు కోపం వచ్చేసింది. అంతకుముందు విరాట్ హిందూ సమ్మేళనంలో చాలామంది ప్రముఖుల యొక్క మాటలు విని ఉన్నాను, తిరుపతిలో కూడా విని ఉన్నాను. ఈ లోపల ఈ ఆలోచనలన్నీ నాలో సుళ్ళు తిరుగుతున్నాయి. ఏమిటి శ్రీరామచంద్రుడి యొక్క మాట చెప్పగానే ఎందుకు వీళ్ళకి ఇంత చిరాకు, ఎందుకు ఇంత పరాకు? నేషనల్ హీరోనే కాదు, ఆయన జగత్తును మొత్తాన్ని పరిపాలించినటువంటి సార్వభౌముడు. అటువంటి సార్వభౌముడిని శ్రీరామచంద్రుడు పేరెత్తగానే వీళ్ళు ఎందుకు ఇంత చిరాకు పడుతున్నారు? ఈ దేశం ఎవరిది, ఈ భూమి ఎవరిది? ఇలాంటి ఆవేశపూరితమైనటువంటి మాటలు నాలో సుళ్ళు తిరుగుతున్నాయి. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఖైరతాబాద్లో బెల్లా విస్టా దగ్గర బహిరంగ సభ. అక్కడికి రాగానే నా వంతు వచ్చింది, నన్ను మాట్లాడమని. కానీ అప్పటికే నా లోపల ఈ ఆవేశపూరితంగా ఇలా ఆలోచిస్తున్నాను కదా, ఈ కోపం ఉంది లోపల. వెంటనే నా నోటి నుంచి మరి ఏ స్వామీజీ పలికించుంటారు, అయోధ్యలో శిలాన్యాసం జరిగే వరకు నేను కురులు ముడవను అని శపథం చేసేసి ఇంటికి వచ్చేసి అక్కడే జుట్టు ముడి తీసేసి